జాబ్స్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మన సొంత స్టేట్లోనే పోస్టింగ్. ఇది నిజంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నోటిఫికేషన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. 5,000కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు గానీ వీడియోని లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక్క లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ని ఏమాత్రం మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఒకేసారి మనకి 5,000కి పైగా వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ 8th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 24th ఫిబ్రవరి. మీకు ఒకే ఒక చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో అయితే ఉండబోతోంది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళకి ఏజ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి January 1, 2026 ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కేవలం ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో? డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో హౌ టు అప్లై అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కామెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. కాబట్టి లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆన్లైన్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ చేస్తారన్నమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి. ఎందుకంటే మీరు మన తెలుగు స్టేట్స్కి సంబంధించి మీరు వర్క్ చేయడానికి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఆ టెస్ట్ కూడా చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ చాలా సింపుల్గానే ఉంటుంది. జనరల్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో ఈ విధంగా మీకు 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్ 60 మినిట్స్. అంటే మనకి 1 గంట పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారన్నమాట. ఎటువంటి నెగిటివ్ విధానమైతే ఉండదన్నమాట. ఇక్కడ మీరు ఎక్కడా నెగిటివ్ విధానానికి సంబంధించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అనేది చేసేసేయచ్చు. రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి January 1, 2026 కల్లా మీకు మినిమం 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉంటే సరిపోతుంది. అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్లైతే మీకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్లైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ వాళ్లైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వాటివి కాకుండా దీంతోపాటు మీకు ఎక్స్ట్రాగా కాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పిస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా అప్లై చేసేసుకోవచ్చు. మీ యొక్క రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అది కూడా మనకి 31 డిసెంబర్ 2025 కంటే ముందే మీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అనేవి, మార్క్షీట్స్ అవ్వచ్చు, ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి రెడీగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీరు ఫర్దర్గా బ్యాంక్ వాళ్ళు అడిగితే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అప్లై చేసేవాళ్ళకి మీకు పర్టికులర్గా ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అండ్ అర్థం చేసుకునేటువంటి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఫర్ ద క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండర్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్కి సంబంధించి
పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ద డేట్ ఆఫ్ పాసింగ్ దేర్ గ్రాడ్యుయేషన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 4 ఇయర్స్. అంటే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. అంటే మీరు 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్. దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు 1 ఇయర్ పాటు కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద మీకు ఆ యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అప్రెంటిస్షిప్ కింద. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది. అది ఏ విధంగానో కూడా చెప్తాను. అయితే ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ మెట్రో ఏరియాకి సంబంధించి సిటీస్లో పోస్టింగ్ వస్తే ఎవ్రీ మంత్ మీకు 15,000, మిగతా ఏరియాల్లో పోస్టింగ్ వస్తే 12,300 రూపీస్ అనేది మీకు పే చేయడం అయితే జరుగుతుంది. అయితే మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటటువంటి సర్టిఫికేట్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మీకు ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్ అనేవి పడేటప్పుడు అప్పుడు మీకు ఆ యొక్క సర్టిఫికేట్ వాల్యూ అనేది తెలుస్తుంది. అప్పుడు మీకు డెఫినెట్గా వెయిటేజ్ అనేది పొందే అవకాశం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎస్బీఐ నుంచి మనకి రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఏదైతే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రీసెంట్ నోటిఫికేషన్లో మీరు చెక్ చేస్తే వాళ్ళకి వెయిటేజ్ కూడా కల్పించడం అనేది జరిగింది. ఆ విధంగా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి. అప్రెంటిస్షిప్ అని చెప్పేసి కేర్లెస్ అయితే చేయొద్దు. ఇది మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ గనక చూసినట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఫీజ్ అందరూ కూడా ఇక్కడ పే చేయాలి. అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఎవరికి లేదంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్జెండర్ వాళ్ళకి లేదు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఫీజ్ పే చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలైతే 944 రూపీస్, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 708 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళైతే 236 రూపీస్, ట్రాన్స్జెండర్ వాళ్ళు 236 రూపీస్. ఈ యొక్క ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇమ్యునైజేషన్కి మీరు అప్లై చేయడానికి బీఎఫ్ఎస్ఐ, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసేసి సో దాని తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి 5,000కి పైగా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. తెలంగాణలో వచ్చేసి 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఏపీలో వచ్చేసి 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని క్లాసుల వారు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీకు గనక బ్యాంకింగ్ రంగంలో కెరియర్ సర్చ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో ఒక మంచి ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, బ్యాంకింగ్ రంగంలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక నార్మల్ నోటిఫికేషన్ కాదు. ఇది మీ ఫ్యూచర్కు వేసే ఫస్ట్ స్టెప్. చాలామంది అప్రెంటిస్షిప్ కదా అని లైట్ తీసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క సర్టిఫికేట్ రేపు పర్మనెంట్ బ్యాంక్ జాబ్స్కి మీకు వెయిటేజ్ ఇస్తుంది. ఈరోజు మీరు అప్లై చేయకపోతే రేపు అదే నోటిఫికేషన్ చూసి అప్పుడు అప్లై చేసుంటే బావుండేది అని ఫీల్ అవుతారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, సొంత స్టేట్లోనే పోస్టింగ్, ఒక్క చిన్న ఎగ్జామ్, 5,000కి పైగా వేకెన్సీస్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. ఇంకోసారి చెప్తున్నాను, సీరియస్గా బ్యాంక్ కెరియర్ అనుకుంటే ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అది మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయి ఉంటే ఒక లైక్ ఇవ్వండి, అదే నాకు మీ సపోర్ట్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ లైఫ్ కూడా మారచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను.